కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ఎంఎస్ క్రికెట్ అకాడమీ దగ్గర ఉండడం జరిగింది. మరి ఏదైతే రేపు ఇండియా న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరుకున్న దశ అందరికీ తెలిసిందే. మరి రేపు 2 గంటలకు అందరూ యావత్ భారతదేశం కాదు ప్రపంచంతో టీవీకి అంకితమయ్యే సన్నివేశం మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ ఛాంపియన్ ట్రోఫీ ఏదైతే ఉందో మరి ఇండియా ఆ ఛాంపియన్ ట్రోఫీ ఎంఎస్ ధోని ఆధ్వర్యంలో ఇది సక్సెస్ అవ్వగా అక్కడి నుంచి ఇప్పటివరకు ఇండియా ఆ కప్పును నోచుకోలేకపోయింది. మరి మనతో పాటు ఎంఎస్ క్రికెట్ అకాడమీ ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ మెయిన్ కోచ్ ఎవరైతే ఉన్నారో శంకర్ సార్ మనతో ఉన్నారు. అదేవిధంగా కైట్స్ విద్యార్థులు కూడా మనతో ఉన్నారు. చూస్తున్న విజువల్స్ పైన వీళ్ళందరూ కూడా క్రికెట్కి ఎంతో అభిమానులుగా ఉండి క్రికెట్ నేర్చుకొని వీళ్ళు కూడా దేశానికి సర్వీస్ చేసే విధంగా ఇక్కడ కోచ్ అయితే శంకర్ రెడీ చేస్తున్నారు. మనం వారితో మాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు ఇండియా న్యూజిలాండ్ రేపు మ్యాచ్ జరగబోతుంది ఫైనల్లో. మరి ఏ రకంగా తీసుకోబోతున్నారు? ఇండియా కప్ తీసుకోవద్దు అనుకుంటున్నారు, లేకపోతే ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? సార్ డెఫినెట్ గా ఇండియా అయితే కప్ తీసుకొని వస్తుంది సార్. ఓకే 100%. ఓకే. అండ్ రోహిత్ శర్మ నాకు తెలిసి న్యూజిలాండ్ మీద నాకౌట్లో కానీ దేంట్లో కానీ అన్నింటిలో మనం ఎప్పుడు సక్సెస్ రేటే ఉంది. ఓకే. మరి హార్దిక్ పాండ్యా కొద్దిగా మనకి ఇంజూరీ అయినట్టు మన సమాచారం ఉంది. మరి హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ ప్లేయర్ చూపిస్తారు కదా, మరి అది ఇండియాకి ఏమైనా ఇంపాక్ట్ ఉండే పరిస్థితి ఉందా? నాకు తెలిసి అంత ఇంపాక్ట్ అయితే ఉండదండి, ఎందుకంటే బెంచ్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంది ఇండియన్ టీమ్. సో ఈ విషయం డెఫినెట్ గా ఇండియన్ టీమ్ గెలుస్తుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రేపు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్, ఎందుకంటే రేపు మనకు చాలా ఛాన్స్ ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతుంది. చాలా బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. 12 years తర్వాత వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా మ్యాచ్ చూడడానికి ఇచ్చేస్తున్నాం అన్నమాట. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి ఎంఎస్ ధోని టైంలో కప్ కొట్టారు మన వాళ్ళు, అప్పటి నుంచి మధ్యలో ఫైనల్ దగ్గర వెళ్ళి కూడా ఓడిపోయిన సందర్భాలు మనం చూసాము. ఇప్పుడు ఫైనల్ ఆడబోతున్నారు న్యూజిలాండ్తో, మరి ఎలా తీసుకుంటున్నారు? ఎలా అంటే ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. సో అంటే ఇంకా అందరూ విన్ అవ్వాలని కోరుకుంటారు, సో మనం కూడా విన్ అవ్వాలని కోరుకుందాం. మీరు శంకర్ గారి దగ్గర క్రికెట్ నేర్చుకుంటున్నారు కదా, ఏ రకంగా మీ అనుభవాలు అంటే అసలు ఎలా ఉంటుంది? దాంట్లో మెయిన్ బాగుంటుంది. సార్ వచ్చేసి చాలా సపోర్టివ్ అనమాట. సో ఏమున్నా స్ట్రైట్గా చెప్తారు, ఏదున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అన్నిట్లో చాలా బాగుంటుంది. సో మా 2025 బ్యాచ్కి శంకర్ సార్ అని మా కోచ్గా జాయిన్ అవ్వడం మా అదృష్టం. అది ఆయన దగ్గర ఇంకా చాలా నేర్చుకొని ఆయన అకాడమీలో జాయిన్ అయ్యి ఇంకా పై స్థాయికి వెళ్ళాలి. మ్యాచ్ చాలా ఎక్సైటింగ్ ఉంది రేపు మ్యాచ్ చూడడానికి. రేపైతే డెఫినెట్గా ఇండియానే గెలుస్తుంది. మీ ఫీలింగ్ ఏంటి? చాలా గర్వంగా ఉంది సార్ మ్యాచ్ గురించి. మరి 2013లో కప్ కొట్టారు, ఒకసారి పాకిస్తాన్ కూడా ఫైనల్ ఓడిపోయారు మనకు. మరి ఈరోజు న్యూజిలాండ్ మళ్ళీ తగ్గబోతున్నారు, ఏ రకంగా తీసుకుంటారు? కప్పు కొడతారని గ్యారెంటీగా ఉంది సార్. చాలా గర్వంగా ఉంది సార్. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫైనల్కి వచ్చి ఇలా ఆడడం అనేది చాలా గర్వంగా ఉంది మాకు. ఇది లాస్ట్ ఇయర్ మనం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఇది ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కొట్టింది టీమ్ వర్సెస్ న్యూజిలాండ్ తో. లాస్ట్ ఇయర్ మనం ఇదే వరల్డ్ కప్ అయితే మనం ఆస్ట్రేలియాతో ఓడిపోవడం బాధాకరం విషయం. సో ఇది ఖచ్చితంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీని మనం న్యూజిలాండ్ మీద విన్ అవ్వాలని చెప్పేసి ఐ హోప్ ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుందని చెప్పేసి మేము యాజ్ అ క్రికెట్ ప్లేయర్ కింద లేకపోతే కోచ్ కింద మా ప్లేయర్స్ అందరికీ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. డెఫినెట్లీ రేపు మ్యాచ్ మాత్రం ఇండియా విన్ అవుతుంది. సార్ చెప్పండి, మీరు క్రికెట్ నేర్చుకుంటారు, రేపు మరి ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఏ రకంగా తీసుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఇండియా ఫైనల్ ఇంకా మన వాళ్ళు కొట్టాలని అనుకుంటున్నాం, కొడతారంటే అనుకుంటున్నాం. మ్యాచ్ విన్ అవ్వాలి. వెరీ హ్యాపీ సార్, అండ్ ఇండియానే విన్ అవుతుంది అని కోరుకున్నాం సార్. ఓకే, ఏంటి మా ప్లస్ ఆర్ మైనస్ ఏం అబ్జర్వ్ చేసి ఇండియాలో? అన్ని ప్లేసెస్ సార్, ఇండియా అంటేనే ప్లేస్. హార్దిక్ పాండ్యా మరి దెబ్బతో పక్క ఉన్నాడు కదా, మరి కాలు గాయంతో మరి దాని సంగతి. బట్ ఎనీవేస్ ఇండియా అయితే బ్యాకప్ ఉంది, ఇంకా గట్టి టీం కాబట్టి స్ట్రాంగ్ గానే ఆడతారు సార్. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఒక 12 years బాగా ఇప్పటి వరకు వచ్చిందంటే అసలు చాలా మన వాళ్ళు చాలా కష్టపడ్డారు. నాకు కూడా చాలా గర్వంగా ఉంది సార్, అండ్ చాలా క్యూరియాసిటీతో కూడా ఉన్నాను రేపు మ్యాచ్ ఎలా అవుతుందని. ఎలాగైనా ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది సార్ మ్యాచ్ కొట్టడం వల్ల. రేపు మ్యాచ్ కొడితే ఇంకా బాగుంటుంది. మరి చూస్తున్నారు కదా, యావత్ భారతదేశం అంతా కూడా ముక్త కంఠంగా ఎంతో వెయిట్ చేస్తున్న సందర్భం అయితే వెయిట్ చేసింది. మరి కొన్ని గంటల్లోనే మరి ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అయితే దుబాయ్ వేదికగా జరగనుంది. మరి ఈ రోజు ఈ మ్యాచ్ కొట్టి 12 ఏళ్ల చరిత్రను ఇండియా తిరగరాస్తుందా లేదని చెప్పి అందరూ కూడా ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఎస్ క్రికెట్ అకాడమీ ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ కోచ్ ఎవరైతే ఉన్నారో శంకర్ మాటలు స్పష్టంగా అవుతుంది అర్థమవుతుంది ఏంటంటే హార్దిక్ పాండ్యా లేనప్పటికీ ఒకవేళ నిజంగా ఇంజూరీతోనే ఒకవేళ పక్కన పెట్టే పరిస్థితి వస్తే బెంచ్ అంతా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇండియా రేపు ఛాంపియన్స్ ట్రోఫీ విజయ పతాకాన్ని ఎగరవేయడం అనివార్యం చెప్పడం జరుగుతుంది. మరి కైట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా శంకర్ గారి ఆధ్వర్యంలో క్రికెట్ నేర్చుకున్న తరుణంలో వీళ్ళందరూ కూడా ఒక ఉత్కంఠభరితంగా రేపైతే ఇంకా 24 గంటలు రాబోయి టోర్నమెంట్ కరెక్ట్గా ఇదే టైంకి టాస్ నెగ్గి ఎవరు బ్యాటింగ్ ఎంచుకుంటారు ఎవరు ఫీల్డింగ్ ఎంచుకుంటారు అనే టెన్షన్ ఉన్న సందర్భం రేపైతే చూస్తామో. మరి ఇది ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో సాగర్, 7 Time న్యూస్, కాకినాడ నుంచి.